ఒకసారి ఇలా రా. ఏంటమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను పరలోకానికి వెళ్తున్నానమ్మా. నీ పేరేంటి? నా పేరు సిరి. అవునా, నా పేరు బైబిల్ మార్తమ్మ. నేను బైబిల్ని 20 సార్లు చదివాను. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏది అడిగినా తక్కువని సమాధానం చెప్తాను. అందరికంటే చర్చికి నేనే ముందెళ్ళేదాన్ని. తిన పేరు విద్య. నా పేరు విద్య. నా దగ్గర ఏసైకి ఇస్తాకి ఏమున్నాయో తెలుసా? నేను ఎల్కేజీ నుంచి పీజీ దాకా చదివిన సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయి. నేను బాప్తీసం తీసుకున్న సర్టిఫికేట్ ఒరిజినల్ కూడా ఉంది తెలుసా? నేను సండే చర్చికి వెళ్ళేదాన్ని, కాకపోతే కొంచెం లేటుగా వెళ్ళేదాన్ని. చూడు, ఈ సర్టిఫికేట్స్ అన్నీ నేను ఏసైకి చూపిస్తాను. ఏసై నన్ను పరలోకానికి రానిస్తారు. మరి నువ్వేం తీసుకొచ్చావు? నేనా? దేవుడి కోసమని ఈ బ్యాగ్ నిండా విలువైన వస్తువులు, బంగారం, వజ్రాలు, ధనధాన్యాలను దేవుడికి కానుకగా ఇద్దామని తీసుకువచ్చాను. ఇంకోటి తెలుసా? పట్టు బట్టలను కూడా తీసుకువచ్చాను. ఈ సంచిలోనా దేవుడికి కానుకగా ఇద్దామని అరిసెలు, జంతికలు, బూరెలు, గారెలను, పిండి వంటలు వండి తీసుకువచ్చాను. క్రిస్మస్ వస్తుంది కదా, దేవుడికి కానుకగా ఇద్దామని తీసుకువచ్చాను. అవునా, సరే పదండి పరలోకానికి వెళ్దాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అలా ముగ్గురు పరలోకానికి ప్రయాణం అవుతా ఉంటే మార్గ మధ్యంలో మార్తం గారు ఏంటండి? అలా ఎవరో వెళ్తున్నట్టున్నారు చూడండి. అవునా, కెజియా కనపడతలా, నువ్వు కెజియా కనపడాలి. సర్లే ఒకసారి పిలిచి చూద్దాం, ఆగు. వరుసగా ఇటు నుంచోండి. ఓ అమ్మా, ఒకసారి ఇలా రా. మొహాలు ఇది అట్లా ఉండండి. ఏంటమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? పరలోకానికి వెళ్తున్నాను. నీ పేరేంటి? నా పేరు సువార్తమ్మ. అవునా, మేము పరలోకానికే వెళ్తున్నాం. నా పేరు బైబిల్ మార్తమ్మ. నేను బైబిల్ని 20 సార్లు చదివాను. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ అడిగినా తక్కువని సమాధానం చెప్తాను. మా చర్చిలో పనులన్నీ నేనే చేసేదాన్ని. నేను ఏసైకి కానుకగా బైబిల్ తీసుకువెళ్తున్నాను. తిన పేరు విద్య. నా పేరు విద్య. నా దగ్గర ఏసైకి ఇస్తాకి ఏమున్నాయో తెలుసా? నేను ఎల్కేజీ నుంచి పీజీ దాకా చదువుకున్న సర్టిఫికేట్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను బాప్తీసం తీసుకున్న సర్టిఫికేట్ ఒరిజినల్ కూడా ఉంది తెలుసా? సండే చర్చికి వెళ్ళేదాన్ని, కాకపోతే కొంచెం లేటుగా వెళ్ళేదాన్ని. చూడు, ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఏసైకి చూపిస్తాను. అప్పుడు ఏసై నన్ను పరలోకానికి రానిస్తారు. తన పేరు సిరి. నా పేరు సిరి. నేను దేవుడి కోసం ఏం తీసుకెళ్తున్నానో తెలుసా? ఈ బ్యాగ్ నిండానేమో బంగారం, వజ్రాలు, ధనధాన్యాలను తీసుకువెళ్తున్నా. ఏసైకి ఇద్దామని పట్టుబట్టలు కూడా తీసుకువెళ్తున్నా. ఈ బ్యాగ్ లోనేమో క్రిస్మస్ వస్తుందని ఏసై కోసం గిఫ్ట్ గా ఇస్తాకి జంతికలు, అరిసెలు, బూరెలను తీసుకువెళ్తున్నా. మరి నువ్వేం తీసుకొచ్చావు? నా దగ్గర ఏమీ లేదమ్మా తీసుకురావటానికి. పరలోకానికి ఏమీ లేదు కాబట్టి వెళ్తున్నాను. నా హృదయాన్ని ఇస్తాను. నా హృదయాన్ని చూశారు కాబట్టి వెళ్తున్నాను. నువ్వా? నీ వాళ్ళకంతా పరలోకానికి వెళ్తావా? ప్లీజ్ అమ్మా, నేను వస్తానమ్మా. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి తీసుకువెళ్ళండి అమ్మా. సర్లే ఆగండి ఒక్క నిమిషం.
తను కూడా వస్తుంది. సరే రామ్, మా పరలోకానికి వెళ్దాం. కాకపోతే మాకన్నా కొంచెం దూరంలో రా. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అమ్మో, పరలోకం వచ్చేసింది, పరలోకం వచ్చేసింది, పరలోకం వచ్చేసింది. సోమవారం కనబడుతుంది. అందరూ కనపడాలి. ఒక్క నిమిషం ఆగండి, నేను తట్టి చూస్తాను. మైక్ కొట్టు, మైక్ కొట్టు. అయ్యా, యేసయ్యా, నేనయ్యా టేప్ తిరిగి బైబిల్ మార్తమని వచ్చానయ్యా. ఒక్కసారి తలుపు తెరవండి అయ్యా, ప్లీజ్ అయ్యా. నేను బైబిల్ 20 సార్లు చదివానయ్యా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏది అడిగినా టక్కుమని సమాధానం చెప్తానయ్యా. అయ్యా యేసయ్యా, తలుపు తెరవండి అయ్యా. చర్చిలో పనులన్నీ నేనే చేసేదాన్నయ్యా. అందరికంటే చర్చికి నేనే ముందెళ్ళేదాన్నయ్యా. అయ్యో, తలుపు తెరవడం అనేది. ఏంటి మార్తమ్మ గారు? ఇటు తిరగండి, మనుషులే తిరిగి మాట్లాడాలి. మైక్ ఇచ్చే. ఏంటి మార్తమ్మ గారు, దేవదూతలు మీకోసం వస్తారన్నారుగా, ఏంటి రావట్లేదు? మరలా కొట్టి తట్టి చూస్తాను. అయ్యా యేసయ్యా, నేనయ్యా బైబిల్ మార్తమనయ్యా. ఒక్కసారి తలుపు తెరవండి అయ్యా. బైబిల్ నేను 20 సార్లు చదివానయ్యా. ఏది అడిగినా సమాధానం చెప్తానయ్యా. చర్చిలో పనులన్నీ నేనే చేసేదాన్నయ్యా. ప్లీజ్ అయ్యా, మీకోసం కానుకగా బైబిల్ తీసుకొచ్చానయ్యా. ఒక్కసారి తలుపు తెరవండి యేసయ్యా. అయ్యో, నీవు ఎవరో నేను ఎరుగను, ఇక్కడి నుండి పొమ్ము. అయ్యో యేసయ్యా, నన్ను ఇలా అన్నాడే. నా నిజ స్థితిని పిల్ల చెప్పమా చిటిపోయింది. సరే ఉండు, నేను ప్రయత్నించి చూస్తాను. ఇక్కడ డల్గా ఉంటుంది, చెప్పరు సరిగ్గా. ఎసయ్యా, నేనయ్యా విద్యాన్ని వచ్చానయ్యా. ఒక్కసారి తలుపు తెరువయ్యా. ఎసయ్యా, నేను చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి చదువుకున్న ఎల్కేజీ నుంచి పీజీ దాకా చదువుకున్న సర్టిఫికేట్లు అన్నీ తీసుకొచ్చానయ్యా. ఒక్కసారి తలుపు తెరువయ్యా. ఎసయ్యా, ప్లీజ్ ఎసయ్యా. అయ్యా, నేను సండే చర్చికి వెళ్ళేదన్నయ్యా. కాకపోతే కొంచెం లేటుగా వెళ్ళేదన్నయ్యా. ఒక్కసారి తలుపు తెరువయ్యా. ఎసయ్యా, ప్లీజ్ ఎసయ్యా. అమ్మో, ఏంటి? ఏసయ్యా, నేనయ్యా సిరిని వచ్చానయ్యా. అయ్యా మా ఏం తిరిగి మాట్లాడాలి. సరే ఏసయ్యా, నేనయ్యా సిరిని వచ్చానయ్యా. అయ్యా, ఒక్కసారి తలుపు తెరవండి అయ్యా. అయ్యా, మీకోసమని పట్టుబట్టల్ని, బంగారాన్ని, వజ్రాల్ని తీసుకొచ్చానయ్యా. ఏసయ్యా, ఒక్కసారి తలుపు తెరవండి అయ్యా. ఉండు, మళ్ళీ ప్రయత్నించి చూద్దాం. ఎసయ్యా, నేనయ్యా విద్యానయ్యా. ఒక్కసారి తలుపు తెరువయ్యా. అయ్యా, నేను ఇంత చదువుకున్నానంటే నీవు నన్ను ఆశీర్వదించబట్టే కదయ్యా. ఒక్కసారి తలుపు తెరువయ్యా. అయ్యా, నా దగ్గర నేను బాప్తీసం తీసుకున్న సర్టిఫికేట్ ఒరిజినల్ కూడా ఉందయ్యా. ఒక్కసారి తలుపు తెరువయ్యా, ప్లీజ్ ఏసయ్యా. ఏసయ్యా, మీకోసమని విలువైన వస్తువులు తీసుకొచ్చానయ్యా. అయ్యా, మీకోసమని పిండి వంటలు కూడా తీసుకొచ్చానయ్యా. అయ్యా, ఒక్కసారి తలుపు తెరవండి ఏసయ్యా. అయ్యా, ఒక్కసారి తలుపు తెరవండి ఏసయ్యా. మీరెవరో నేను ఎరుగను, అక్రమం చేయి వాళ్ళరా నా యుద్ధ నుండి పొండి. ఏసయ్య ఇలా అన్నాడు. అమ్మో, యేసయ్య ఏంటి ఇలా అన్నారు? అమ్మో, ఏమంటారే? మన నిజ స్థితిని మనకు తెలియజేశాడే. పదండి, వెళ్ళిపోదాం. మైక్ తీసుకోండి, మైక్ తీసుకోండి.
ఎదరికెళ్ళాలి అప్పుడే కాదు. కూర్చోండి. డైలాగ్ చెప్పు. ఆగండి అమ్మా ఒక్కసారి, నేను కూడా అడిగి చూస్తాను. ఇన్ని కానుకలు తెచ్చిన మాకే తలుపు తెరవలేదు, నీకెలా తెరుస్తారమ్మా? పద వెళ్ళిపోదాం. ఆగండి అమ్మా ప్లీజ్, ఒక్కసారి ఉండండి అమ్మా, నేను అడుగుతాను. సర్లే ఆగండి, ఒకసారి తలుపు తట్టి చూస్తానంటున్నారు కదా, వెళ్ళమ్మా. దగ్గరికి వెళ్ళండి. ప్రార్థన అయ్యా ఈసయ్యా నీ క్షమించండి అయ్యా. అయ్యా తండ్రి ప్రభా, అయ్యా అయ్యా ఈ దీనురాల ప్రార్థన ఆలకించండి అయ్యా. అయ్యా 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 మీ పర్లోక రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నా కోసం సిలువలో రక్తాన్ని కార్చావయ్యా. అయ్యా యేసు పరిశుద్ధ నామం అడిగి ఏడుకున్నాం తండ్రి, ఆమేన్. అమ్మో ఏంటా వెలుగేంటి? ఆ వెలుగేంటి? అమ్మో అమ్మో వెలుగు వెలుగు, అమ్మో ఏంటా వెలుగు? ఏంటా వెలుగు? యెహోవా చేత ఆశీర్వదింపబడదానా లోపలికి రమ్ము. దేవుడు నీ కోసం సిద్ధపరిచిన సింహాసనమును స్వతంత్రించుకొనుము. సువార్తమ్మ ఆనందంతోనూ సంతోషంతోనూ పరలోకానికి చేరుకుంటుంది. అయ్యో ద్వారం తెర ముయ్యబడిందే. అయ్యో యేసయ్యా మన నిజ స్థితిని తెలియజేశాడు. మనకైతే ద్వారం తెరవబడలేదు, ఆమెకైతే ద్వారం తెరవబడింది. యేసయ్య చూసేది పై రూపాన్ని కాదు, హృదయాన్నే కదా. బైబిల్ మార్తమ్మ నిద్ర మేల్కొని, అమ్మో అయ్యో ఇది కళ, నిజమైతే ఇంకేమన్నా ఉందా? అమ్మో అయ్యో యేసయ్యా నన్ను క్షమించయ్యా. అయ్యా నా నిజస్థితిని నాకు తెలియజేసినందుకు మీకు వందనాలయ్యా. అయ్యా యేసయ్యా నేనెంతో పెద్ద భక్తిపరురాలను అనుకున్నానయ్యా, నన్ను క్షమించండి అయ్యా. యేసయ్యా నన్ను క్షమించండి అయ్యా. అయ్యా నా నిజస్థితిని ప్రభువా నాకు తెలియజేసినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా యేసయ్యా నీకు వందనాలయ్యా.